వారి దేవుని యొక్క మహిమ మేఘము వారి మీద నిలుస్తూ ఉన్నది. నాలుగవదిగా మనం గమనిస్తే వారి దేవుడు వారి ముందర నడుస్తున్నాడు అని ఎవరు చెప్పుకుంటున్నారంట? ఐగుప్తీయులు, కనానీయులు, ఇంకా మిగిలిన దేశ ప్రజలందరూ కూడా ఎవరి గురించి చెప్పుకుంటున్నారు? యెహోవా దేవుడుగా గల జనులైన ఇశ్రాయేలులను గూర్చి ఈ మాటలు చెప్పుకుంటున్నారు. ప్రియులారా, మనము అన్వయించుకుంటే మన జీవితాల్లో మన గురించి కూడా ప్రజలు అలాగా చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి ప్రజలు? అసలు ప్రజలు మన గురించి ఏం చెప్పుకుంటున్నారు అనేది ఎప్పుడైనా మీరు విన్నారా? అసలు మన గురించి, దేవుని పిల్లలుగా ఉన్న మన గురించి, యేసు ప్రభువుని కలిగిన మన గురించి ప్రజలు ఏమని చెప్పుకుంటున్నారో ఎప్పుడైనా విన్నారా? మీరు వినే ఉంటారు. మన గురించి ఏం చెప్పుకుంటున్నారంటే ప్రజలు, వీళ్ళండి చర్చికి పోతారంట, వీళ్ళెవరో మందిరానికి వెళ్తారంట, అక్రమ సంబంధాలు విడిచిపెట్టరు, వీళ్ళు మందిరానికి పోతారంట, ఈయన సిగరెట్ మానడు, ఈయన వీళ్ళంట చర్చికి వెళ్తారంటండి. త్రాగుడు అసలు మానరు. కొంతమంది తాగేసి గుడికి వచ్చి కూర్చున్న వాళ్ళు ఉంటారు. ఇతనండి సిగరెట్ అసలు మానడండి ఈ వ్యక్తి. వీళ్ళు గుడికి వెళ్ళి వీళ్ళండి అమ్మాయిలతో చాటింగ్ చేస్తారండి. ఎవరి గురించి చెప్పుకుంటున్నారు చెప్పండి? ఎవరి గురించి? మన గురించి, దేవుని ప్రజల గురించి ఎవరు చెప్పుకుంటున్నారంట? అన్యులు ఏం చెప్పుకుంటున్నారు మన గురించి? వీళ్ళండి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళండి. వీళ్ళు ఎప్పుడు భార్యాభర్తలండి తన్నుకొని రోడ్లు ఎక్కుతారండి. వీళ్ళండి అసలు వీళ్ళు విశ్వాసులండి. అసలు వీళ్ళు చెంబులు ఎత్తేసుకుంటారండి, దాఖలతో కొట్టుకుంటారండి. వీళ్ళు విశ్వాసుల చర్చికి పోతారండి. అసలు వీళ్ళు బూతులే మానరండి. వీళ్ళు కొత్త సినిమా ఆడిందంటే హాల్లో మొదటి వ్యక్తి ఎవరంటే ఈ విశ్వాసే. ఆ క్యూ లైన్ ఉంటుందిగా, ఆ క్యూ లైన్లో ఫస్ట్ ప్లేస్ ఎవరో చెప్పండి? పలానా సంఘ విశ్వాసులండి. ఈ పాస్టర్ గురించా మీరు చెప్పేది? ఆయన ఒక పాస్టర్ అండి. అసలు సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి అసలు అని ఎవరు చెప్పుకుంటున్నారు? చెప్పండి అమ్మా, ఎవరు చెప్పుకుంటున్నారు? చెప్పాలి. ఏం చెప్పుకుంటున్నారు? అన్ని జనులు ఏం చెప్పుకుంటున్నారు మన గురించి? రక్షణ పొందిన బిడ్డలంట వీళ్ళు. మళ్ళీ తెల్ల బట్టలండి వీళ్ళు, తెల్ల సాక్సులు. నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నాడు, అన్ని తెల్ల సాక్సులు కూడా తెల్ల వేస్తాడు, బూట్లు కూడా అన్నీ తెలిపే, మొత్తం వైట్ అండ్ వైట్ అన్నమాట. చేసేయన్నీ బ్లాక్ క్రియలు, నలుపు క్రియలు, పైన పరిశుద్ధం, లోన కుషుత్వం. అయ్యో మీరు సున్నం కొట్టిన సమాధులు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలరా, మీరెవరు? సున్నం కొట్టిన సమాధులు. ఈయన మోసం అసలు మానడండి. అసలు ఈయన పీకుతున్నాడు, వడ్డీ పీకుతున్నాడండి ఈయన. ఎవరి గురించి చెప్తున్నారు ప్రజలు? చెప్పండి, ఎవరి గురించి? ఎవరి గురించి చెప్పండి? ఎవరి గురించి? దేవుణ్ణి నమ్ముకున్న మన గురించి, వాళ్ళ గురించి కాదు, ఇశ్రాయేల్ గురించి. ఎవరి గురించి? మనం కూడా ఇశ్రాయేలుమేగా, మనము కూడా ఆత్మ సంబంధమైన పిల్లలమేగా. మన గురించి ఏం చెప్పుకుంటున్నారు ప్రజలు? మీకు అర్థమవుతుందా? ఏమ్మా, అర్థమవుతుందా? వీళ్ళండి చర్చికి వెళ్ళే పిల్లలండి.
వీళ్ళు చర్చకి వెళ్ళే పిల్లలు ఎప్పుడు చూడు గొడవలు, కొట్లాట్లు, బూతులు, తగాదాలు, పోకిరి మాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు. అచ్చు మీకు అన్యులు ఎలాగుంటారో ఈ విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు. వారికి వీరికి తేడా లేదు, ప్రత్యేకత లేదు, స్పెషాలిటీ లేదు. అసలు ప్రభువుని నమ్ముకున్న పిల్లలకి అన్యులకు ఏమాత్రం కూడా వ్యత్యాసము లేదు. ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుని నమ్ముకున్న వారి కంటే అన్యులే చాలా కసంత నయం ఉంటుంది. కారణం ఏంటంటే వారికి కొంచెం భక్తి ఉంటుంది. సహజంగా అన్యులకి ఏముంటుంది చెప్పాలి, ఏముంటుంది? భక్తి ఉంటుంది. వాళ్ళు ఎంత నిష్టగా భక్తి చేస్తే తెలిసిన, ఎందుకంటే మేము అలా చేసేవాళ్ళం కనుక, మా కుటుంబ సభ్యులు, మా పూర్వీకులు, మా తల్లిదండ్రులు అలాగున చేసి ఉన్నారు కనుక, మా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా అలాగ చేసి ఉన్నారు కనుక నాకు తెలుసు. అంటే ఎంత భక్తిగా, ఎంత నిష్టగా చేస్తారో తెలుసు. నేనంటాను, నీవు అంతకంటే నిష్టగా నువ్వు చెయ్యాలి. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత, ప్రభువులోనికి వచ్చిన తర్వాత నీవు అంతకంటే నిష్టగా నువ్వు చేయగలగాలి భక్తి జీవితాన్ని. అప్పుడే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అప్పుడు నీ గురించి మంచి వార్త చెప్పుకుంటారు ప్రజలు. ప్రియులారా, ఈ రోజున ప్రజలు మన గురించి మంచి చెప్పుకుంటున్నారా, చెడు చెప్పుకుంటున్నారా? మన ప్రవర్తన ఎలాగుంది? నీ చుట్టుపక్కల సాక్ష్యం ఎలాగుంది? నీ గురించి చుట్టుపక్కల వాళ్ళు ఎలా చెప్తున్నారు? ఏమని చెప్తున్నారు నీ గురించి? జాగ్రత్త. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున సంఘానికి ఒక హెచ్చరిక. బైబిల్లో మనం చూస్తే ఇశ్రాయేలు గురించి అంట వారు ఏం చెప్పుకుంటున్నారంటే, వారి దేవుడంట వారి మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మన మధ్యలో ఉంటే చెప్పాలి, దేవుడు మన మధ్యలో ఉంటే దేవుని కార్యాలు అన్నిన్ని కాదండి. దేవుడు మన మధ్యలో ఉంటే ఎన్ని కార్యాలు చేస్తాడు. అసలు ఆయన మన మధ్యలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుడు మన మధ్యలో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఇద్దరు ముగ్గురు ఎక్కడ చేరిన నామంలో, హలో వింటున్నారా మీరు? ఇద్దరు ముగ్గురు ఎక్కడ చేరిన నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటాడు. ఇద్దరు ముగ్గురు చేరి జోకులు వేసుకునే వాళ్ళ మధ్యలో, సరసాలు మాట్లాడుకునే వారి మధ్యలో ఉంటాడని బైబిల్లో ఉందా? ఏముంది? నా నామంలో ఏం చేయాలంట? ఏం చేయాలి? దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు వారి మధ్యలో ఉంటాడు. అంతే. నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, నువ్వు పాపంలో జీవిస్తూ, దేవా మధ్యలోకి రండయ్యా అని చెప్పి నువ్వు ఎంత ఆహ్వానించినా, ఎన్ని ఆహ్వాన పత్రికలు ఇచ్చినా చెప్పాలి, ఆయన వస్తాడా? ఆయన రాడు. ప్రియులరా, నన్ను ఒకసారి వాక్యాన్ని పిలిచి ఒకళ్ళు అవమానించారు. నేను దులిపేసుకొని వచ్చాను చాలా సంవత్సరాల క్రితం. ప్రియులరా, ఆ తరువాత వాళ్ళు ఎన్నిసార్లు ఆహ్వానించినా కానీ, వాళ్ళు ఎన్నిసార్లు పిలిచినా కానీ సమయం లేదులేండి, ఖాళీ లేదని చెప్తున్నా. కారణం ఏంటి? నాకు వెళ్ళాలని మనసు ఉంది, దైవికంగా ఇవన్నీ మర్చిపోయి మళ్ళా వెళ్ళాలి అని మనసు ఉంది. కానీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? అక్కడ పిలిచిన వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది? సరిలేదు, నామకార్థ స్థితి. అందువలన నేను మరల రెండోసారి వెళ్ళడానికి ఇష్టపడట్లే. మరి ఒక మనిషిగా ఉన్న నేనే నాకు అవమానం జరిగిందని చెప్పి నేను వెళ్ళడానికి ఇష్టపడట్లేదే. అలాంటిది దేవాది దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, శక్తి కలిగిన యేసయ్య, ఆయన ఈ భూమండలాన్ని సృష్టించిన వాడు, దేవదూతలకు లేనటువంటి భాగ్యాన్ని మనకిచ్చాడు. అటువంటి గొప్ప ఉన్నతమైన వాత్సల్య పూర్ణుడు, ప్రేమ కలిగిన దేవుడు, అలాంటి యేసయ్య మరి మన మధ్యలోనికి రావాలి అంటే
ఆ దేవాతి దేవుడు మన మధ్యలో నివాసం చేయాలి అంటే, మన మధ్యలో ఉండాలి అంటే మన ప్రవర్తన ఎట్లాగా ఉండాలి? నా దేవుడంట ఎక్కడ సంచరిస్తాడు తెలిసిన? 7 దీపస్తంభముల మధ్య. ఎక్కడ చెప్పండి? ఎక్కడుందన్నమాట? ప్రకటన గ్రంథము తీసి చదివేయండి మీరే. సంగతులేమనగా అది కాదు, నేను తిరగగా అది 7 సువర్ణ దీపస్తంభములను, 7 దీపస్తంభముల మధ్య అదనమాట. ఎవరున్నారంట? ఎవరు చూశారు ఇది? చెప్పండి, ఎవరు చూశారు? భక్తుడైన యోహాను ఏం చూశాడు? 7 దీపస్తంభముల మధ్య సంచరించు మనుష్య కుమారుని పోలిన ఒక వ్యక్తిని చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎక్కడుంటాడు, ఎక్కడ సంచరిస్తాడని చెప్పండి, చెప్పాలా? 7 దీపస్తంభము చెప్పండి. 7 దీపస్తంభం అంటే నువ్వు ఎలాగుండాలి? ఒక దీపస్తంభంలాగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? దీపస్తంభం అంటే ఏంటి అంటే, నా సబ్జెక్ట్ దీపస్తంభం కాదు, మన సబ్జెక్ట్ వేరే. కాకపోతే మీకు చెప్పాలి కాబట్టి కొంచెం లోతులోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం. దీపస్తంభం అంటే ఏంటి చెప్పండి? దీపస్తంభం ఎలాగుంటుంది చెప్పండి? ఒక స్తంభం మీద ఒక దీపం ఉంటుంది. అంటే ఒక జస్ట్ ఇమాజిన్. మీకు అర్థమైందా? 7 దీప స్తంభములు. అదిగో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదేంటి చెప్పండి? 7 దీప స్తంభం. అవునా? ఇది ఎక్కడ ఉంటుంది చెప్పాలి. అది ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? సరే, గుడారములో ఏముంటుంది? 3 భాగాలు. ఒకటి ఆవరణము, రెండోదిగా పరిశుద్ధ స్థలం, మూడోదిగా అతి పరిశుద్ధ స్థలం. ఓకే, ఇప్పుడు మరి సువర్ణ దీపస్తంభం దాన్ని ఏమంటారు అంటే ఎన్నునే మొత్తం 7 అనమాట. దాని మీద ప్రియులరా లైట్స్ ఉంటాయి, అంటే కొవ్వొత్తులు లాంటివి. అందులో ఆయిల్ పోసి ఒత్తులు వేసి అలాగా వెలుగుతూ ఉంటాయి. కాబట్టి దీపస్తంభములు. కాబట్టి దీపవృక్షాన్ని గురించి నేను చాలాసార్లు నేను బోధించాను. నేను మరలా ఆ లోతులోకి వెళ్ళాలని ఇష్టపడలేదు, సమయం లేదు కనుక. కాకపోతే మీకు లైట్గా మీకు టచ్ చేసి నేను వదిలిపెట్టాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉంటాడంటే, ఆయన ఎక్కడ నివాసం చేస్తాడు? 7 దీపస్తంభముల మధ్య. నీవు ఎలాగుండాలి? ఒక దీపస్తంభంలాగా ఉండాలి. ఎలాగుండాలి? ఎలాంటి దీపస్తంభం? వెలుగుచున్న ఆరిపోయిన దీపం కాదు. ఎలాంటి దీపం అంట? నువ్వు వెలుగుతూ ఉండాలి, నువ్వు మండుతూ ఉండాలి, నువ్వు దేవుని కొరకు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, నువ్వు ఎప్పుడు మండుతూ ప్రకాశిస్తూ ఉండాలి. అటువంటి దీపస్తంభముల మధ్య నా యేసయ్య సంచరిస్తాడు. మంచి పాట ఉంది. 7 దీపస్తంభముల మధ్య సంచరించిన నా యేసయ్యా, 7 దీపస్తంభముల మధ్య సంచరించిన ఆత్మదీపమును వెలిగించి ప్రకాశింపచేయువాడా, దీపస్తంభముల సంచరించు నా యేసయ్యా, 7 దీపస్తంభముల అందరూ చెప్పడానికి ప్రమాణం పడతాం.
దేవా, నీ నీతి కిరణాలే నా త్రోవకు వెలుగై నడిపించుచున్నవిగా. ఆరోగ్యకరమైన నీ రెక్కల క్రింద నే దాగి జీవించేదా. ఆరోగ్యకరమైన దీపస్తంభముల ఆత్మదీపమును వెలిగించి ప్రకాశింపచేయువాడా. ఆత్మదీపమును హల్లెలూయా, హల్లెలూయా. పాడాలని ఉంది కానీ ఏం లేదు, టైం నీకు లేదు నాకు లేదా, సమయం లేదు. మీరు ఎప్పుడో పొద్దున్న వచ్చి ఉదయకాల సమయంలో మీరు మోకరించి ఇక్కడ ఉన్నారు. అందువలన నేను త్వరగా ముగించాలి కనుక త్వరగా నా మాటలు ముగిస్తా. ఇప్పుడు దేవుడు ఎక్కడ సంచరిస్తాడు అంటే నువ్వు ఎలాగుండాలి? నువ్వు వెలుగుచూ ఉండాలి, నువ్వు వెలిగించబడాలి, నువ్వు మండుతూ ఉండాలి, మంట కలిగి ఉండాలి. ఆ వెలుగు అనేక మందికి వెలిగించేవాడిగా ఉండాలి. యేసుప్రభు అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను కనుక మీరు వెలుగై ఉండాలి. చీకటి క్రియలు మానాలి, వెలుగు ఫలమును ఫలించాలి. సంగమా, రాత్రి పగటి వేళ ప్రభు మనందరూ దర్శిస్తున్నాడు. ఏంటో తెలిసిన ఆయనంట మన మధ్యలో సంచారం చేయాలంటే నీవు ఎలా ఉండాలి? దీపస్తంభములా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు వెలుగుతూ ఉండాలి, నువ్వు మండుతూ ఉండాలి. అది ఎక్కడ ఉండాలి? అందరికి కనపడాలి. నీ వెలుగు చెప్పాలి, నీ వెలుగు అందరికి కనపడాలి, నీ భక్తి కనపడాలి అందరికి, నీలో ఉన్న వైరాగ్యం ప్రజలకు కనపడాలి. చాలా మంది వారి వైరాగ్యం కనపడదు, వారి భక్తి జీవితం ప్రజలకు కనపడదు. నీ ఆతృత ప్రజలకు కనపడాలి. నువ్వు మందిరానికి పరుగున ఆతృతగా వస్తావే, నీ ఆత్రం ప్రజలకు కనపడాలి. ఏంటి వీళ్ళు ఇంత ఆత్రం ఏంటి అసలు? ఏంటి ఆ దేవుల్లో గొప్పతనం? నీ గురించి ప్రజలు చెప్పుకోవాలంటే నువ్వు వెలిగించబడాలి, అనేకులను వెలిగించే వ్యక్తిగా ఉండాలి, మండుచు ఉండాలి, నువ్వు ప్రకాశించే వ్యక్తిగా ఉండాలి. నీ ప్రకాశం దీపం ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద. ఎవడైనా దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టరు గాని అది దేనికి వెలిగించుటకు? చెప్పండి, ఎవరికి వెలిగించుటకు? అందరికీ వెలిగించుటకు. చెప్పండి, దీపస్తంభం మీద పెట్ట. అటువంటి దీపస్తంభాల మధ్యలోనే యేసయ్య ఉంటాడు, యేసయ్య నివాసం చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు ఒక దీపస్తంభంలా ఉండాలి. నీ భర్త, నీ పిల్లలు ఎలా ఉండాలి? అలాంటి దీపస్తంభాల మధ్యలో ఎవరు ఉంటారు? యేసయ్య. అందరూ కలిసి, కుటుంబాలన్నీ కలిసి మందిరంలో చేరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రతి వారు దీపస్తంభముగా ఉన్నప్పుడు, ఒక దీపవృక్షం వలె ఉన్నప్పుడు నా దేవుడు ఏం చేస్తాడు? వారి మధ్యలో సంచారము చేస్తాడు. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు సంచారం చేస్తే, అసలు దేవుడే మన మధ్యలో సంచారం చేస్తే ఎన్ని గొప్ప కార్యాలండి మనం చూస్తాం. ఏమండి, ఎన్ని గొప్ప కార్యాలు చూస్తాం. అసలు దేవుడే మన మధ్యలో సంచారం చేస్తే అసలు మనం ఎన్ని కార్యాలు చూస్తాం. అసలు ఇప్పుడు ప్రజలు ఎప్పుడు చెప్పుకుంటారు? దేవుడు మన మధ్యలో సంచారం చెయ్యాలి, సంచారం చేస్తేనే కార్యాలు చూస్తాం, మన మధ్యలో ఉంటేనే కార్యాలు చూస్తాం. ఆయన నీ భక్తికి పట్టిన బూజు చూడలేక, నీ యొక్క ఆత్మకు పట్టిన కుళ్ళు చూడలేక, నీ ప్రార్థనా జీవితానికి పట్టిన మురికి చూడలేక
టోటల్గా నీకు పట్టిన చీడ చూడలేక, నీకు పట్టిన పాపాన్ని ఆయన చూడలేక ఆయన వెళ్ళిపోయాడు అనుకో, నిన్ను దాటి వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? మీకు అర్థమవుతుందా? నా పాయింట్ అర్థమవుతుందా? ఏమా మీకు అర్థమవుతుందా? దేవుడు కనుక మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే, నాకొద్దు, వీళ్ళు అవసరం లేదు అనుకొని వెళ్ళిపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పు. ఇప్పుడు భార్య భర్తని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? ఏంటి పరిస్థితి చెప్పరేమ్మా? భర్త అంటాడు, నువ్వు నాకొద్దు, నేను వెళ్ళిపోతున్నాను, అవసరం, నువ్వు వెళ్ళిపోలేదు, నేను వెళ్ళిపోతాను, అక్కర్లేదు అని వెళ్ళిపోయాడు అనుకో, అప్పుడు ఆ భార్య పరిస్థితి ఏంటి చెప్పండి? ఒంటరి. అయ్యో ఒంటరిదాన్ని అనుకుంటుందా? లేకపోతే పాపిష్టి ఇంకోటి ఉన్నాడు ఇంక చేసుకుంటా అంటదా? ఒంటరి, అగమ్యగోచరం, ఎవరు పట్టించుకోరు. ఇంకా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. ప్రియులారా, భర్త ఉంటేనే అప్పుడు ఆ భార్యకి ఏం చెప్పండి? విలువ, అందం. యేసయ్య ఉంటేనే నీ జీవితంలో నీకు విలువ. యేసయ్య నిన్ను దాటిపోతే నీకు విలువ లేదు. నీకెంత డబ్బున్నా, ఎంత బంగారం ఉన్నా, కట్టలు మూలుగుతూ ఉన్నా, స్థలాలున్నా, పొలాలున్నా, అవి ఏమీ కూడా ఉపయోగం లేదు. అవన్నీ కూడా నిరుపయోగమైనవి. ఏది కూడా పట్టుకొని వెళ్ళవు. నిన్ను పరలోకం ఏది కూడా చేర్చదు. నీ ధనము నిన్ను పరలోకానికి చేర్చదు. నీకున్న బంగారము, నీకున్న స్థలాలు, పొలాలు ఏది కూడా నిన్ను పరలోకానికి చేర్చదు. నేనే మీ అందరికీ ప్రార్థన చేసి కర్చీఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. అలా చూస్తారండి మీరు. నేను ప్రార్థన చేసి కర్చీఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ కర్చీఫ్ మిమ్మల్ని పరలోకం చేరుస్తుందా చెప్పండి? ఆనాడు యేసు ప్రభు రక్తస్రావం కలిగిన స్త్రీ దగ్గర నేను చింపుకొని కుట్టుకున్నాను, దీనికి నేను ప్రార్థన చేసి ఇస్తాను, నేను మీరందరూ ఉంచుకోండి అంటే ఇది మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తుందా చెప్పండి? ఇంకా లేనిపోని నాకున్న జలుబు మీకు అంటుకుంటుంది. మీకు అర్థమవుతుందా నా పాయింట్? ప్రార్థన చేసి పెన్ను ఇస్తాను నేను, మీరు చదవక్కర్లు, అన్నీ ఫస్ట్ మార్కులు వస్తాయి. అసలు మన భక్తి ఎడిపోతుంది. అసలు మనం చేసే భక్తి ఎటు వెళ్తుంది? క్రమం ఉందా? మనకి క్రమం కలిగి జీవిస్తున్నామా లేదా అక్రమంగా జీవిస్తున్నామా? అసలు యేసయ్య సంచరిస్తే ఎన్ని కార్యాలు జరగాలి? అసలు యేసు ప్రభు అంట ఆయన ఇరుకోకుండా వెళ్తూ ఉన్నాడంట. ఆల్రెడీ ఎన్నో అద్భుతాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఒక గుడ్డివాడు ఉన్నాడు. ఒక గుడ్డివాడు ఉంటే ఈ గుడ్డివాడికి ఎవరో చెప్పారంట, ఏమని? ఇదిగో ఈ మార్గం గుండా యేసయ్య వెళ్తున్నాడు అని చెప్పగానే అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించయ్యా, నన్ను దాటి వెళ్ళకయ్యా. ఎప్పుడైతే కేక వేశాడో యేసయ్య అక్కడే నిలిచిపోయాడు. వెంటనే స్వస్థత పొందుకున్నాడా లేదా? అంటే యేసయ్య ఎక్కడుంటే, అవునా, యేసయ్య ఎక్కడ సంచరిస్తే, అమ్మ చెప్పాలి, ఏ కుటుంబంలో యేసయ్య సంచరిస్తే ఆ కుటుంబము, ఆ సంఘములో అద్భుతాలు అవి చూసిన ప్రజలు ఏమనుకుంటారు? ఆహా, వీళ్ళ మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. అందుకనే ఈ కార్యాలు. అసలు అదే ఆయన దాటి వెళ్ళిపోయాడు. ఈ యొక్క సంఘములో, ఈ సంఘంలో అసలు జీవం లేదు, ప్రార్థన శక్తి లేదు, నామకార్థ భక్తి.
వేషధారణ మానలేదు, వీళ్ళు సినిమాలు మానలేదు, సీరియళ్ళు మానలేదు, వీళ్ళు కొట్టుకోవడం మానలేదు. వీళ్ళంటే ఎంత బుద్ధిమంతులంటే భార్యాభర్తలు ఇద్దరు తన్నుకొని దాకలెత్తేసుకొని తలకి బొప్పులు కట్టుకొని మందిరంకి వచ్చి యేసు ప్రభువా నీకు స్తోత్రం, నేను స్తోత్రం 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 అంటారు. అది వీళ్ళ మధ్యలో యేసయ్య ఉంటాడు అసలు? నేను చెప్పండి, మీకు అర్థమవుతుందా? వీళ్ళ మధ్యలో యేసయ్య ఉంటాడా? పెద్ద పెద్ద అరుపులు అరుచుకొని గొడవలు పెట్టుకొని బూతులు మాట్లాడుకొని మందిరంలోకి వచ్చి నువ్వు కూర్చొని యేసయ్యా యేసయ్యా ఏంటి యేసయ్యా? యేసయ్య మధ్యలో ఉంటాడు అసలు? ఏమ్మా వాళ్ళ గురించే నేను చెప్పేది, వాళ్ళ గురించే. మన వాళ్ళు మీటింగ్ పెట్టి వాళ్ళు అనుకుంటారు వాళ్ళ గురించే. ఎవరి గురించి? వాళ్ళ గురించే. పప్పు కట్టుకొని వచ్చి ఎడ కూర్చొని నువ్వు లోక సంబంధమైన కార్యాలు ఏది మానవు, అన్నీ కావాలి. ఏం కావాలి? అన్నీ కావాలి. డీజే ముందు డ్యాన్స్ చేసేది ఎవరో? క్రైస్తవులే. ఎవరో? క్రైస్తవులు. ఇలాంటి కార్యాలు చేసుకోనండి, దేవా రండి మా మధ్యలోకి రండి అయ్యా అంటే ఆయన వస్తాడా? సంచరిస్తాడా? సంచరిస్తానికి అద్భుతాలు. కానాను ఊర్లో వివాహం జరిగిందంట. యేసయ్య యేసును ఆయన శిష్యులు, చెప్పండి, యేసును ఆయన శిష్యులను యేసయ్యను ఆహ్వానించే కుటుంబాలుగా సంఘముగా ఉండాలి. బైబిల్లో సంఘం ఉందండి. యేసయ్య బయట ఉన్నాడు, వీళ్ళు లోపల ఉన్నారు. ఎవరో? ఆయన లోపల సంచారం చేయట్లే. ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు లేదా? ఏ సంఘం అది? ఇమ్మానుయేలు సంఘం. ఏ సంఘం? చదవండి అక్కడ. మన గురించే రాశాడు. అమ్మా తల్లి మన కోసమే రాశాడు. నేను తలుపును తట్టుచున్నాను, నా స్వరము విని అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు లోపల? ఈ లోపల చేసే పని ఏంటి? యేసయ్య ఎక్కడున్నాడు? బయట ఉండి ఏం చేస్తున్నాడు? నా తల మంచుకు తడిసింది అంటాడు. అసలు మంచుకేం తడిసిద్ది? బయట ఉన్న వాళ్ళు తడిసిద్ది కదా. ఇప్పుడు బయట ఎండ కొడుతుంది, మీకు ఎండ కొడుతుందా? ఏమ్మా చక్కగా ఫ్యాన్ వేసుకొని చల్లగా కూర్చున్నాం కదా. 2000 బిల్లు వచ్చింది తెలుసా? అమ్మ ఎంత వచ్చింది అనుకున్నారు బిల్లు? 2.5. ఎంత? సింపుల్గా 2.5. బయట ఎండం తెలుస్తుందా? మనకి తెలియట్లే బయట. అంటే నువ్వు లోపల ఉన్నా కూడా తెలియట్లే. నా తల మంచు తడిసింది అంటాడు ఆయన. చినుకులకు తడిసినవి అదనమాట. అంటే ఇప్పుడు యేసయ్య ఎక్కడున్నాడు చెప్పండి? ఎక్కడున్నాడు ఆయన? ఆయన ఎక్కడున్నాడు? బయట నిలబడ్డాడు. సంఘంలో ఏం జరుగుతుంది? ఆరాధన. తలుపు కొడితే ఒక్కడు వినబడట్లే, అందరూ ఒకే లీలం అయిపోయే ఒకటే ఆరాధన, ఒకటే పాటలు, ఒకటే స్తుతి. అయ్యగారు అయితే మైకు పట్టుకొని గంటల విశ్వాసుల్ని భోజనానికి కూడా వదిలిపెట్టకుండా ఒకటే సాగదీస్తున్నాడు. ఒకటే ఆరాధన, ఒకటే స్తుతి, అసలు ఒకటే ప్రార్థన. కానీ ఎవరు లేరు. యేసయ్య లేని భక్తి మనం చేస్తే ఉపయోగం లేదు. అందుకనే యేసయ్యను మనము ఆహ్వానించేవారుగా ఉండాలి. యేసయ్య మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అనుకో, నీలో ఉన్న పాపం చూసి. ప్రియులారా, పేతురు యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగాడంట. తిరిగిన ఆయన పక్కన ఉన్నటువంటి కత్తిని వదిలిపెట్టలే.
అయ్యో కత్తి నువ్వు వదిలిపెట్టు, కత్తి తీసి పడేయని కూడా యేసయ్య చెప్పలేకపోయాడు. కారణం ఏంటి? వాడు వింటాడా? వాడు ఈనేవాడు కాదు. కొంతమంది ఈనేవాళ్ళు లేరు, అసలు ఈనేవాళ్ళు లేరు సంఘంలో. ఒరే అబ్బాయి, నువ్వు దేవుని సన్నిధి పోగొట్టుకోకరా, దేవుని సన్నిధికి రారా బాబు అంటే వినేవాళ్ళు లేరు. ఇదిగో నీ పాపాన్ని విడిచిపెట్టు అని చెప్పడానికి కూడా మనసు రావట్లేదు. కారణం ఏంటి? వాడు వింటావు, వాడు వదిలిపెట్టడు. నీకు అర్థమైందా? యేసుప్రభు ఏమన్నాడంటే పేతురుతో, ఇదిగో నీ కత్తి వరలో పెట్టడానికి కత్తి తీసి పడేయనలే. ఎందుకనలేదు? వాడు తీసి పడేయడం సంగతి తెలుసు. పేతురు తీసి పడేయడు, వదిలిపెట్టలేడన్న సంగతి యేసయ్యకి తెలుసు కనుక యేసయ్య చెప్పలేదు. మరి ఈ రోజున దైవజనుడిగా నేను కూడా చాలా మందికి నేను చెప్పను. కారణం ఏంటి? వాడు వినడం, వాళ్ళు వినరు, ఇంకా వాళ్ళకే వదిలిపెట్టడం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి రావాలి తెలిసినా, ప్రభువా ఒకవేళ అలాంటి స్థితిలో పేతురు లాంటి స్థితి నాలో ఉన్నదేమో ప్రభువా, కాబట్టి నేను వదిలిపెట్టలేని కార్యాలు ఇంకా నా జీవితంలో ఏదైనా ఉన్నాయేమో అని మనం పరిశీలన చేసుకొని ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలి? అవి విడిచిపెట్టి, సమరయ స్త్రీ ఎలాగైతే కొండ దూరంగా అలాగ విడిచిపెట్టి నువ్వు వచ్చి పశ్చాత్తాపుడై నువ్వు గనక దేవుని సన్నిధిలో ప్రార్థించావా, నా యేసయ్య నీ దగ్గరే ఉంటాడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, అబ్బా యేసుప్రభు ఉన్న కాలంలో నేనుంటే ఎంత బాగుంది అనుకుంటారు. మీకు తెలుసా, యేసుప్రభు ఆ రోజుల్లో ఆయన ఎరుకోలో ఉంటే ఎరుకోనే, ఇంకా శేగొమ్మ లేదు. ఇంకా మీకు అర్థమైందా? ఆయన ఎరుకోకుండా వెళ్తే ఓన్లీ ఎరుకోవారు మాత్రమే. మరి మీరు చేగొమ్మ పరిస్థితి ఏంటి? జలచెరువు పరిస్థితి ఏంటి? ఖమ్మం పరిస్థితి ఏంటి? గట్టు సింగారం పరిస్థితి ఏంటి? కొండాపురం పరిస్థితి ఏంటి? పోలేపల్లి పరిస్థితి ఏంటి? సూర్యాపేట పరిస్థితి ఏంటి? మీకు అర్థమైందా? ఆ దినాల్లో కనుక మనం అంటే. కానీ ఇప్పుడు నా యేసయ్య ఎవరు తెలిసిన? సర్వవ్యాపి. చెప్పండి, సర్వవ్యాపి అంటే దాని అర్థం ఏంటి? అన్ని చోట్ల ఒకే సమయంలో ఉండగలిగిన దేవుడు నా యేసు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలా మంది గుడికి రాలే, కానీ దేవుడు అక్కడ కూడా ఉన్నాడు. వాళ్ళు చూస్తాం, వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని ఏం చేస్తున్నాడు చూస్తాం. నువ్వు గుడికి వచ్చావు, దేవుడు నీ దగ్గర కూడా ఉన్నాడు. సండే స్కూల్ జరుగుతుంది, దేవుడు అక్కడ కూడా ఉన్నాడు. చాలా మంది మందిరం రాలేక బలహీనులుగా మంచం మీద ఉన్నవారు ఉన్నారు. దేవుడు చెప్పండి, దేవుడు వారి దగ్గర. అంటే మన దేవుడు సర్వవ్యాపి. నువ్వు అనుకుంటావు నేను ఎవ్వరు చూడట్లేదు నన్ను అనుకొని మనం ఏం చేస్తాం? ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాం. మందిరంలో పరిశుద్ధుల్లాగా మనం జీవిస్తూ ఉంటాం, వేషధారుల వల్ల జీవిస్తాం. వీళ్ళరా నేను ఒకటి చెప్పనా, క్షమాపణ ఎవరికి ఉందంటే వేశ్యకి క్షమాపణ ఉందంట. ఎవరికి? వేశ్య. నేను ఎక్స్ప్లెయిన్ చేయను, అన్ని ప్రసంగాలు ఎక్స్ప్లెయిన్ చేయలేం కనుక ఎక్స్ప్లెయిన్ చేయను. వేశ్యకి ఏముంది చెప్పాలా? క్షమాపణ ఉంది. ఎవరికి క్షమాపణ లేదు? చెప్పాలి, ఎవరికి క్షమాపణ లేదు? వేషధారికి క్షమాపణ లేదు. అంటే యాక్షన్లు చేసేవాడికి ఏం లేదు? క్షమాపణ లేదు. మరి ఏది కావాలి నీకు? మనం క్షమాపణ పొందుకొని రక్తంలో కడుక్కొని మరలా ఆ యేసయ్య గాయాల్లో చేతులు పెట్టని వారంగా మనం ఉంటూ మళ్ళా ఆ గాయాల్ని మరలా మనం రేపేవారుగా కాక మానిపేవారుగా ఉండాలి. యేసయ్యను సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఆ విధంగా జీవిస్తే నా యేసయ్య ఎక్కడ ఉంటాడు? మన దగ్గరే ఉంటాడు, మన మధ్యలోనే సంచారం చేస్తాడు. అయితే ఈ దీపవృక్షం అంట, దీపస్తంభం ఎక్కడుందంట? చెప్పాలి, ఎక్కడుంది? పరిశుద్ధ స్థలం. ఎక్కడ చెప్పండి? పరిశుద్ధ స్థలములో ఉన్నది. ఆవరణము పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ. ఈ రోజున ఆఖరికి నేను చెప్పాలన్నమాట, చాలా విషయాలు ఉన్నాయి. మరొక వారంలో మిగిలిన వాటిని మనం ధ్యానం చేద్దాం. కానీ ప్రియులారా, ఈ ఒక్కటే నేను చెప్పి ముగిస్తాను. ప్రియులారా, నా దేవుడు ప్రియులారా
ఆయన మన మధ్యలో సంచారం చేయాలి అంటే నువ్వు ఒక దీపస్తంభంలా ఉండాలి. నీవేం చేయాలి? ప్రార్థన అనుభవంలో ఉండాలి. ఇద్దరు ఎక్కడ చిరునామాలో ప్రార్థిస్తారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆశ్చర్య కార్యాలు నువ్వు చూస్తావు, అద్భుత కార్యాలు నీవు చూస్తావు కదా. బైబిల్లో ప్రియులారా ఎన్ని అద్భుతాలు జరగలేదు? ప్రియులారా, ప్రజలకు ఆకలి అవుతుందని గ్రహించాడు యేసయ్య. గ్రహించి ఒక రోజున అన్నాడు, మీ దగ్గర ఏదైనా ఉందా అని అడిగాడు. చెప్పండి, మీ దగ్గర ఏదైనా ఉందా అని అడిగాడు. వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ వాళ్ళు ఏం చేశారు? దాచుకున్నారు. కానీ ఒక చిన్న పిల్లవాడు, అయ్యా నా దగ్గర ఏముంది? 5 రొట్టెలు 2 చేపలు, తీసుకురండి ఆ పిల్లవాడిని. ప్రియులారా, వాటిని ప్రార్థన చేసి ఆశీర్వదించి చేతులెత్తి ఆకాశ కనులెత్తి ప్రార్థన చేశాడు. ప్రియులారా, మీరు వడ్డించండి అన్నాడు. వెంటనే వారు వడ్డించడం ప్రారంభించారు. ప్రియులారా, 5,000 మంది ప్రియులారా తృప్తిగా భోజనం చేశారు. 5,000 మంది కాల్బలం అంటే పురుషుల సంఖ్య మాత్రమే, కానీ అక్కడ స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. దాదాపుగా 15,000 మంది వారు భోజనం చేయగా 12 గంపలు మిగిలినట్లుగా మనము చూస్తాం. ఈ అద్భుతం ఎవరుంటే జరిగింది? చెప్పండి, ఎవరుంటే జరిగింది? దేవుడు అక్కడ ఉండడం వల్ల, యేసయ్య అక్కడ ఉండుట వలన జరిగింది. నీ జీవితంలో కార్యం జరగట్లేదు అంటే యేసయ్య నిన్ను దాటిపోయి ఉంటాడు. చూడండి, మనుష్యుడు అసహించుకున్నా పర్వాలేదు. అమ్మా, నా పాయింట్ ఏంటంటే మనుష్యుడు అసహించుకున్నా పర్వాలేదు, కానీ దేవుడు అసహించుకునే స్థాయికి మన పాపాలు ఉండకూడదు. అలాగని పాపాలు ఉండకూడదని చిన్న చిన్న తప్పిదాలు, చిన్న చిన్న పెన్సిళ్ళు, రబ్బర్లు, లేకపోతే బైబిళ్ళు, చెప్పులు దొంగతనం చేస్తారా? ఏమా చిన్న పాపులారా మీరు? బైబిల్లో చిన్న పాపులు పెద్ద పాపులు అని బైబిల్లో ఉందా? అందరికి ఒకే పేరు ఏంటి? పాపులు. సర్పసంతానమా? పాపులారా, పొండి పాపులారా. చిన్న పాపులు పెద్ద పాపులు ఉందా? లేదే. ప్రియులరా, నేను అంటాను, ఈ యొక్క పగటి వేళ దేవుడు మన మధ్యలో సంచారం చేయాలి. ఆయన సంచారం చేయాలి అంటే దేవునికి నీలో ఆయాసకరమైనది ఏది కనబడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ స్థాయిలో మనం ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మన మధ్యలో సంచారము చేస్తాడు. మన మధ్యలో నీతోనే ఉంటాడు, నీతో ముఖాముఖిగా మాట్లాడతాడు. అందరూ తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, స్తుతి స్తుతి. అందరూ నిలువు మోకాళ్ళు వేయండి. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతినైనా మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ పాదములకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు మీరు మాట్లాడి ఉన్నారు. నీరు కట్టండి, ఫలింపు చేయండి ప్రభువా. విన్నవా?